హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ని పర్ఫెక్ట్ మెథడ్లో నీట్ ఫినిషింగ్ రావాలి అంటే ఎలాంటి టిప్స్ వాడాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా క్లియర్గా చెప్తాను ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది. నేను చెప్పినట్టుగా నేను చెప్పే టిప్స్తోని బ్లౌజ్ స్టిచ్ చేసుకోండి. ఎక్కడ బ్లౌజ్ ముడతలు రావు, అలాగే షోల్డర్ కూడా అస్సలు జారవు. ఎంత డీప్ నెక్ అయినా సరే షోల్డర్ అనేది జారేది ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ నేను లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది జాయింట్ వేసుకున్నాను. జాయింట్ వేయడం అనేది చూపించట్లేదు, నీట్గా జాయింట్ అనేది వేసేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి చూడండి, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లు అనేది నెక్కులు రెండు ఎదురెదురుగా పెట్టేసుకోవాలి. పెట్టి దానిపైన లైనింగ్ పైన మెయిన్ క్లాత్ పెట్టి జాయింట్ అనేది వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ముడతలు లేకుండా జాయింట్ అనేది వేసేసుకోవాలి. హ్యాండ్స్ కూడా అంతే. చూడండి, ఈ విధంగా నేను జాయింట్ అనేది వేసేసుకున్నాను. బ్యాక్ పార్ట్ కూడా జాయింట్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకున్నాను. జాయింట్ వేయడం ఎందుకు చూపించలేదంటే వీడియో లెంతీ అయిపోతుంది కదా, అందుకోసం అని చెప్పేసి నేను జాయింట్ వేసుకోండి అని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి క్రాస్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకుందాము. ఫస్ట్ క్రాస్ బెల్ట్ అనేది క్రాస్ తీసింది ఒకటి పాదం వైపుకి పెట్టి మెయిన్ క్లాత్ అనేది ఫస్ట్ పెట్టాను. దానిపైన లైనింగ్ 2 లేయర్లుగా పెట్టాను. చూడండి, లైనింగ్ అనేది 2 లేయర్లుగా తీసుకోండి. మనకు కొంచెము క్రాస్ బెల్ట్ అనేది స్టిప్గా ఉంటే బాగుంటుంది. ఇంకొకటి వచ్చేసి క్రాస్ బెల్ట్ క్రాస్ తీసింది మన వైపుకు ఉండాలి, మన వైపుకు అనేది పెట్టేసుకోండి. ఒకటేమో పాదం వైపుకు పెట్టాం కదా, ఇంకొకటి మన వైపుకు పెట్టుకోవాలి. చూడండి, మన వైపుకు పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా 2 క్రాస్ బెల్టులు స్టిచ్ చేసుకోవాలి. చేసిన తర్వాత పైనుంచి ఓపెన్ చేసి పైనుంచి లైనింగ్ పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ స్టిచ్ వచ్చేసి మనం స్టిచ్ వేయడం వల్ల క్లాత్ అనేది అణిగినట్టుగా ఉంటుంది, పైకి ఎత్తినట్టుగా కాకుండా స్టిప్పుగా అణిగినట్టుగా ఉంటుంది. ఇంకొక దానికి కూడా అంతే, ఈ విధంగా ఓపెన్ చేసి పైనుంచి స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా 2 క్రాస్ బెల్టులు స్టిచ్ వేసేసుకోవాలి. వేసిన తర్వాత రెండిటికి ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ ఉంటే నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకొని ఎక్స్ట్రాగా ఇక్కడ కొంచెము మెయిన్ క్లాత్ అనేది ఉంది, ఇలా ఈ విధంగా లైనింగ్కి సమానంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లు డాట్స్ వేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ డాట్ వచ్చేసి ఈ విధంగా ఉల్టా పై వైపుకి వచ్చేలాగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇక్కడ కట్టింగ్లో టక్స్ ఇచ్చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ డాట్ అనేది వేసేస్తున్నాను. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా కావాలనుకుంటే చూడండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కటింగ్ అనేది చేశాను. కటింగ్ వీడియో చూసారంటే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఈజీగా అర్థమవుతుంది నా కటింగ్ అనేది. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ నేను 3వ డాట్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ వేసుకోవాలి, తర్వాత ఉక్స్కాజా పట్టి వైపున డాటు, ఆ తర్వాత వచ్చేసి ఈ 3వ డాట్ అనేది వేసుకోవాలి. డాట్స్ వేసేటప్పుడు లోపల క్లాత్ అనేది జారిపోకుండా చూసుకోవాలి. డాట్ లోపల నుంచి క్లాత్ అనేది జారిపోతుంది. మనం సన్నటి క్లాత్తోని బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తాం కదా, సన్నటి క్లాత్ అయితే జారిపోతుంది. కాబట్టి లోపల జారిపోకుండా చూసుకోండి, లేదంటే ముడతలు ముడతలుగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా ఈ విధంగా డాట్స్ అనేది వేసేసుకోవాలి. ఇంకొక భాగానికి కూడా ఇప్పుడు వేసుకుందాం. చూడండి, ఇలా కరెక్ట్గా మనము టక్స్ ఇచ్చినట్టుగా డాట్ కోసం పట్టుకోవాలి. పట్టుకొని ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చేస్తున్నట్టుగా లోపల వైపున ఈ విధంగా క్లాత్ జారిపోకుండా చూసుకొని డాట్స్ వేసుకోండి. మీకు ఒకవేళ క్లాత్ జారిపోతుంది, నీట్గా రావట్లేదు అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది. డాట్స్ క్లాత్ జారిపోకుండా ఉండాలి అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవుతూ డాట్స్ స్టిచ్ చేసుకోవాలి, ఎంత సన్నటి క్లాత్ అయినా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది వీడియో ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. బిగినర్స్ అయినట్టయితే ఆ వీడియోని చూడండి. ఇక్కడ నాకు అలవాటే స్టిచ్చింగ్ వస్తుంది కాబట్టి నేను స్టిచ్ చేయగలను కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేసేస్తున్నాను. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఆ వీడియో చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది, మీకు జారిపోకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్ పెట్టుకొని దానిపైన ఈ ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకున్నాను. క్రాస్ బెల్ట్ సీదా వచ్చేసి పై వైపుకు ఉంది, ఫ్రంట్ పార్ట్ సీదా వచ్చేసి కింది వైపుకు ఉంది. ఇంకొకటి ఫ్రంట్ పార్ట్ పై భాగం అంటే
సీదా వచ్చేసి పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని దానిపైన ఈ విధంగా క్రాస్ బెల్ట్ అనేది పెట్టేసుకోండి. క్రాస్ బెల్ట్ సీదా వచ్చేసి కింది వైపుకు ఉంది అంటే రెండిటి సీదాలు ఒక వైపుకు అంటే ఏది సీదా ఉంది అనేది ఒకవైపుకు రావాలన్నమాట. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ సీదా ఉంది కదా, ఈ క్రాస్ బెల్ట్ సీదా వచ్చేసి లోపల వైపుకు రావాలి. ఈ విధంగా పెట్టేసుకొని మనము క్రాస్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇన్విజిబుల్ క్రాస్ బెల్ట్. ఇలా క్రాస్ బెల్ట్ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి క్రాస్ బెల్ట్ లోపలికి ఇలా క్లాత్ మొత్తాన్ని ఇలా మడిపేసుకోండి. క్రాస్ బెల్ట్ సీదా వచ్చేసి పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని దాని లోపలికి ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని ఫోల్డింగ్ వేసుకొని మనం ఇందాక వేసిన స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ పైన పడేలాగా చూసుకొని వేసుకోండి. ఇలా ఈ విధంగా క్రాస్ బెల్ట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఇంకొక భాగం కూడా చూడండి, ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేస్తే మనకు ఇన్విజిబుల్ క్రాస్ బెల్ట్ వస్తుంది. చూడటానికి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఖర్చు మనం స్టిచ్ చేసిన ఖర్చు అనేది కనపడకుండా ఉంటుంది. క్లాత్ లోపల ఫోల్డింగ్ అవ్వకుండా దానిపైన స్టిచ్ పడకుండా చూసుకొని వేసుకోండి. లేదంటే మళ్ళీ మనం ఇలా బయటికి తీసినప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది బయటికి రాదు, స్టిచ్ ఒకవేళ పడినట్టయితే. కాబట్టి స్టిచ్ అనేది ఫోల్డింగ్ కాకుండా చూసుకోండి క్లాత్ లోపల. ఇలా ఈ విధంగా బయటికి తీసేసుకోవాలి క్రాస్ బెల్ట్. ఇలా క్రాస్ బెల్ట్ లోపల నుంచి మెయిన్ క్లాత్ అనేది తీసేసుకోవాలి. చూడండి, లోపల కట్స్ అనేది కనపడకుండా ఉల్టా వైపు సీదా వైపు రెండు వైపులా ఒకేలాగా వచ్చాయి కదా. ఇలా ఈ విధంగా క్రాస్ బెల్ట్ అనేది స్టిచ్ చేసేసుకోండి. ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూడండి, రెండు సమానంగా వచ్చాయి. మనం ఇలా సమానంగా డాట్స్ వేసుకోవడం, ఖర్చు అనేది సమానంగా పట్టుకుంటే ఈ విధంగా మనకు అన్ని డాట్స్ ప్లేసు క్రాస్ బెల్ట్ సేమ్ ప్లేసు రెండు సేమ్గా వస్తాయి. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టీని స్టిచ్ చేస్తున్నాను. కాజా పట్టీ కోసం ఇక్కడ మెయిన్ క్లాత్ అనేది తీసుకొని ఉల్టా వైపున ఫ్రంట్ పార్ట్కి ఉల్టా వైపున క్రాస్ బెల్ట్ అనేది కాజా పట్టీ అనేది పెట్టి స్టిచ్ చేసేస్తున్నాను. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత సీదా వైపుకు ఈ విధంగా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ పెట్టి ఇంకొక ఫోల్డింగ్ అంటే రెండు ఫోల్డింగ్స్ అనేది పెట్టుకోవాలి. మనం ఇందాక స్టిచ్ ఉంటుంది కదా, వేసిన స్టిచ్ కనిపిస్తుంది మనకు, ఆ స్టిచ్ పైకి వచ్చేలాగా ఫోల్డింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా రెండు మడతలుగా పెట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకొని పక్కనే పావించి గ్యాప్తోని ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలి. చూడండి, ఇలా పైన ఎక్స్ట్రా ఈ క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఉక్సుల పట్టీ వేస్తున్నాను. ఉక్సుల పట్టీ కోసం ఇక్కడ నేను రెండు మడతలుగా క్లాత్ అనేది తీసుకున్నాను. ఒక 2 ఇంచుల వెడల్పుతో తీసేసుకోండి. ఇక్కడ డాట్ ఉన్న ప్లేస్లో చిన్నగా ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి. మనం వేసే ఉక్సుల పట్టీ ఉంది కదా క్లాత్, ఆ క్లాత్ అనేది చిన్నగా ఫ్రిల్ లాగా పెట్టుకుంటే నీట్గా వస్తుంది. అలా ఫ్రిల్ పెట్టకుండా స్టిచ్ చేసామంటే కుచ్చుల్లాగా వస్తుంది, క్లాత్ అనేది నీట్గా రాదు. ఇలా పైనుంచి ఒక స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోపలికి మడిపి ఈ ఉక్సుల పట్టీని లోపల వైపుకు మడుపుకోవాలి. ఉల్టా వైపుకు మడుపుకొని చివరన రబ్ చేసుకోండి. రబ్ చేసుకొని స్టిచ్ చేయాలి. చూడండి, ఇలా రబ్ చేసుకోండి. చివర రబ్ చేసుకొని ఈ విధంగా ఉక్సుల పట్టీని స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవుతూ బ్లౌజ్ స్టిచ్ చేసుకోండి, చాలా నీట్గా వస్తుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా నీట్గా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి, బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్లో డాట్స్ అనేది ఇలా భుజానికి మిడిల్లో పట్టుకొని కాస్త నెక్ వైపుకు, మిడిల్ కాకుండా కొంచెం నెక్ వైపుకు డాట్ అనేది వేసేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచుల పొడవు అలా వేసేసుకోవాలి. ఇంకా పెద్ద సైజు బ్లౌజ్ అయితే 4.5 ఇంచులు అలా వేసేసుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ విధంగా రెండు మడతలుగా బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ వేసుకోండి. ఫోల్డింగ్ వేసుకుంటే చూడండి, ఇక్కడ డాట్స్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వైపుకు క్రాస్గా ఈ విధంగా ఈ పీస్ అనేది కట్ చేసేసుకోవాలి. మనకు బ్యాక్ పార్ట్లో నీట్గా వస్తుంది, స్ట్రేట్గా వస్తుంది, లేదంటే క్రాస్గా వస్తుంది. కట్ చేయకపోతే క్రాస్గా వస్తుంది. ఇక్కడ బ్యాక్ బెల్ట్కు బదులుగా నేను పైపింగ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఇలా ఈ విధంగా పైపింగ్ వేసుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ కూడా పట్టినట్టుగా టైట్గా ఉంటుంది. దీంట్లో ఈ విధంగా థ్రెడ్ అనేది పెట్టేసుకున్నాను. చూడండి, థ్రెడ్ పెట్టుకొని ఈ విధంగా లోపల వైపుకు మడుపుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా థ్రెడ్ పైన పడకుండా చూసుకోవాలి మనం స్టిచ్ చేసేటప్పుడు.
నార్మల్ పాదంతోనే ఇక్కడ నేను థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇలా ఈ విధంగా పైపింగ్ అనేది వేసేసుకోవాలి. లేదంటే లైనింగ్ పీస్ ఉంటుంది కదా, దాంతోని వీప్ బెల్ట్ అయినా వేసేసుకోవాలి. వీప్ బెల్ట్ వేసేటప్పుడు 1.25 ఇంచు లేదా 1.5 ఇంచుల వెడల్పుతోని క్లాత్ తీసుకొని వన్ సైడ్ ఫోల్డింగ్ వేసుకొని ఎమ్మింగ్ కోసం పట్టీని అనేది మడిపి స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత పక్కనే ఇంకొక స్టిచ్ కూడా వేసేస్తున్నాను చూడండి. ఇలా ఈ స్టిచ్ వేయొద్దు అనుకుంటే ఎమ్మింగ్ చేసేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది అణిగినట్టుగా ఉండడం కోసం ఇక్కడ నేను స్టిచ్ చేశాను. ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు షోల్డర్ జాయింట్ వేసుకుందాము. షోల్డర్ జాయింట్ వేయడం కోసం బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపుకి వచ్చేలాగా, సీదా పై వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత దీనిపైన ఫ్రంట్ పార్ట్లు నెక్కులు రెండు ఎదురెదురుగా వచ్చేలాగా వేసుకొని ఫ్రంట్ పార్ట్ ఉల్టా వచ్చేసి పై వైపుకు ఉండాలి చూడండి. బ్యాక్ పార్ట్ సీదా పై వైపుకు వేసుకున్నాం కదా, దానిపైన ఈ ఫ్రంట్ పార్ట్ సీదాలు ఉల్టా అనేది పై వైపుకి వచ్చేలాగా వేసేసుకొని ఇక్కడ షోల్డర్ జాయింట్ అనేది వేసుకోవాలి. షోల్డర్ జాయింట్ వేసేటప్పుడు మనము ఖర్చులో 1/2 ఇంచ్ అనేది పెట్టుకుంటాం కదా, కట్ చేసేటప్పుడు షోల్డర్ వైపుకు 1/2 ఇంచ్ ఉండాలి. నెక్ వైపుకు వచ్చేసి కొంచెం ఎక్స్ట్రాగా అందుకోవాలి, 3/4 ఇంచ్ అలా అందుకోవాలి. అలా మనము నెక్ వైపుకు కాస్త డౌన్గా ఎక్కువగా పట్టుకోవాలి. పట్టుకొని స్టిచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు షోల్డర్ జారే ప్రాబ్లం అనేది ఉండదు. కొందరికి షోల్డర్ జారుతుంది అంటారు కదా, అలాంటప్పుడు మనము నెక్ వైపుకు అనేది కాస్త ఎక్కువగా వేసేసుకోవాలి స్టిచ్ అనేది. ఇలా ఈ విధంగా షోల్డర్స్ జాయింట్ వేసేసుకోవాలి, 2 స్టిచెస్ వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను పైపింగ్ అనేది స్టిచ్ చేస్తున్నాను నెక్కి. ఇప్పుడు వచ్చేసి చూడండి, హ్యాండ్స్కి పైపింగ్ వేస్తున్నాను. ఇక్కడ నేను హ్యాండ్స్కి పైపింగ్ వేయడం కోసం కూడా 1.25 ఇంచు వెడల్పుతోని క్లాత్ తీసుకొని ఇలా వన్ సైడ్ అనేది ఫోల్డింగ్ వేసుకున్నాను. వేసిన తర్వాత ఈ విధంగా జాయింట్ అనేది వేస్తున్నాను హ్యాండ్కి సీదా వైపున. ఈ మనం వేసే పైపింగ్ పీస్ పెట్టుకొని జాయింట్ వేసేసుకోవాలి. హ్యాండ్స్కి కూడా నేను ముడతల లేకుండా నీట్గా జాయింట్ వేసేసుకున్నాను. ఇలా ఈ విధంగా పైపింగ్ క్లాత్ని జాయింట్ వేయాలి. ఇలా జాయింట్ వేసిన తర్వాత థ్రెడ్ తీసుకొని మనము థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకుందాము. ఇందాక బ్యాక్ పార్ట్లో వేసినట్టుగానే ఇక్కడ కూడా థ్రెడ్ తీసుకొని మనం వేసిన స్టిచ్ పైన థ్రెడ్ వచ్చేలాగా పెట్టుకొని ఈ విధంగా లోపల వైపు క్లాత్ అనేది మడుపుకోవాలి. మనం థ్రెడ్ అనేది టైట్గా రావాలి. థ్రెడ్ ఎంత ఉంటుందో అంతా క్లాత్ అనేది ఫోల్డింగ్ వేసుకోవాలి. ఫోల్డింగ్ వేసుకొని నీట్గా ఇలా పైపింగ్ అనేది వేయాలి. పైపింగ్ వేసేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి. నీట్గా వస్తేనే మనకు బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది. కస్టమర్స్ కూడా చాలా నీట్గా వచ్చింది అనేది ఫీల్ అవుతారు. లేదంటే కస్టమర్ మళ్ళీ రారు మన దగ్గరికి. కస్టమర్ బ్లౌజ్ స్టిచ్ చేసినట్టయితే ఇలా నేను చెప్పినట్టుగా నీట్గా స్టిచ్ చేసుకోండి. మనం నీట్గా స్టిచ్ చేస్తేనే మనకు కస్టమర్స్ అనేది మళ్ళీ వస్తారు. లేదంటే ఫినిషింగ్ నీట్గా లేకపోతే మన దగ్గరికి మళ్ళీ ఎలా వస్తారు చెప్పండి. కాబట్టి మనము నీట్గా స్టిచ్ చేసేయాలి. ఇలా ఈ విధంగా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చాలా నీట్గా స్టిచ్ చేయాలి. మనం ఫినిషింగ్ అనేది నీట్గా ఇవ్వాలి. బ్లౌజ్ ఎప్పుడు స్టిచ్ చేసినా మనదైనా సరే కస్టమర్దైనా సరే. ఇక్కడ 2 హ్యాండ్స్కి పైపింగ్ అనేది వేసుకున్నాక చూడండి, ఉల్టా వచ్చేసి పై వైపుకు ఉంది. 2 హ్యాండ్స్ సీదా వచ్చేసి లోపల వైపుకి వచ్చింది. లోపల వైపుకి వచ్చేలాగా ఈ విధంగా ఒకదానిపైన ఒకటి హ్యాండ్ అనేది పెట్టుకున్నాను. 2 సీదాలు లోపల వైపుకు పెట్టుకొని ఈ విధంగా మడుపుకున్నాను. మడిపిన తర్వాత ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ వదిలేయండి. సైడ్ జాయింట్లో కట్ ఎంత ఉంటుందో అంత వదిలేసి ఈ విధంగా 3/4 ఇంచు లోతు అనేది తీసేసుకోవాలి హ్యాండ్స్కి. చూడండి ఇలా ఈ విధంగా లోతు అనేది తీసేసుకోవాలి. ఫ్రంట్ సైడు నేను కటింగ్లో తీయను, స్టిచ్ చేసేటప్పుడే తీస్తాను. మీరు ఒకవేళ కటింగ్లో తీసినట్టయితే ఇప్పుడు తీయకండి. ఇక్కడ భుజం దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి మిడిల్ పాయింట్లో. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ నేను నెక్కి పైపింగ్ అనేది స్టిచ్ చేసుకున్నాను. పైపింగ్ వేయడం అనేది మీకు చూపించలేదు. పైపింగ్ అనేది వేసుకోండి. లేదంటే పైపింగ్ వద్దు అంటే ఎమ్మింగ్ పట్టి వేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ అనేది వేస్తున్నాను చూడండి. హ్యాండ్ జాయింట్ వేయాలి అంటే మనము హ్యాండ్కి మిడిల్ పార్ట్, బ్లౌజ్కి షోల్డర్ మిడిల్ పాయింట్ జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ అనేది మనం వేసిన టక్ ఉంటుంది కదా హ్యాండ్కి, అవి 2 ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా పెట్టుకొని ఈ విధంగా హ్యాండ్ జాయింట్ అనేది వేయాలి.
మనం ఎప్పుడైనా హ్యాండ్ జాయింట్ వేసేటప్పుడు సగం నుంచే వేసేసుకోవాలి. ఫస్ట్ ఇలా సగం వేసుకున్న తర్వాత మళ్ళీ మిగతా సగం అనేది వేసేసుకోవాలి. అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ ఎక్కువైనా తక్కువైనా రెండు సైడ్లా ఈక్వల్గా ఉంటుంది. హ్యాండ్ జాయింట్ వేసేటప్పుడు అలాగే క్లాత్ అనేది సాగదీయకుండా స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ ఒకవేళ సాగదీసినట్టయితే మనకు ముడతలు వచ్చేస్తాయి, నీట్గా రాదు ఫినిషింగ్ అనేది. రెండిటిని సాగదీయొద్దు, సాగదీయకుండా సమానంగా పట్టుకోవాలి ఖర్చు అనేది. బ్లౌజ్ది హ్యాండ్ది రెండిటిది సమానంగా పట్టుకొని హ్యాండ్ జాయింట్ అనేది వేయాలి. ఇలా చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవుతూ మనం బ్లౌజ్ స్టిచ్ చేసామంటే చాలా నీట్గా వస్తుంది, ఫినిషింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు. ఇలా ఇంకొక హ్యాండ్ కూడా జాయింట్ అనేది వేసేసాను చూడండి. ఇలా జాయింట్ వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్లు వేసేసుకుందాము. సైడ్ జాయింట్లు వేయడం కూడా చూడండి, మనం కటింగ్లో మార్కింగ్ ఇస్తాం కదా, నేను అదే మార్కింగ్ ప్రకారంగా స్టిచ్ చేశాను. నడుము దగ్గర ఇలా నడుము దగ్గర అక్కడ నుంచి స్ట్రేట్గా రావాలి. ఇక్కడ చంక దగ్గరకు వచ్చేసరికి కూడా కరెక్ట్గా మనం ఇచ్చిన మార్కింగ్ అనేది సరిపోతుంది. ఒకవేళ డౌట్గా ఉంటే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా సైజు బ్లౌజ్ అనేది తీసేసుకొని సైజు బ్లౌజ్కి చంక లూజ్ ఎంత ఉందో అనేది అంత మార్కింగ్ పెట్టేసుకోవాలి. చూడండి కరెక్ట్గా సెట్ అయ్యింది కదా. ఇక్కడ ఈ విధంగా చెక్ చేసుకొని వేసుకోండి, ఎంతకైనా మంచిది. ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది కదా. ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా చెక్ చేసుకుందాము. చూడండి ఇలా హ్యాండ్ లూజ్ కూడా చెక్ చేసుకుంటే నాకు ఇక్కడ సమానంగా వచ్చింది. ఇలా ఈ విధంగా ఒక స్టిచ్ అనేది స్ట్రేట్గా రావాలి. వేసిన తర్వాత పక్కనే ఇంకొక 2 స్టిచ్చెస్ కూడా వేసేసుకోవాలి. చూడండి ఇలా 2 స్టిచ్చెస్ వేసేసుకోవాలి. అలాగే లాస్ట్లో ఇంకొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా వేసేసుకోండి. మీకు ఇంకా సైడ్ జాయింట్ ఇంకా పర్ఫెక్ట్గా రావట్లేదు అనుకుంటే ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఏ విధంగా స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనేది చూసేయండి కావాలనుకున్న వాళ్ళు. సైడ్ జాయింట్ని ఏ విధంగా మార్కింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది ఉంటుంది. చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు సైడ్ జాయింట్ వేయడం కూడా రాదు, అందుకనే చెప్తున్నాను. ఇలా ఈ విధంగా ఈ సైడ్ కూడా వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ ఫస్ట్ స్టిచ్ చేశాను కదా, అదే హ్యాండ్ ఒకసారి చూసుకుంటున్నాను. చూసుకొని ఇలా మార్కింగ్ పెట్టుకొని జాయింట్ అనేది వేసేస్తున్నాను. ఇలా ఈ విధంగా సైడ్ జాయింట్ అనేది వేసేసుకున్నాం కదా. చూడండి ఫైనల్గా బ్లౌజ్ స్టిచ్ చేయడం అనేది అయిపోయింది. చాలా నీట్గా వచ్చింది బ్లౌజ్ అనేది, చూస్తేనే అర్థమవుతుంది కదా. చాలా నీట్గా ఈ విధంగా స్టిచ్ చేస్తేనే మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. అసలు బ్లౌజ్ అనేది స్ట్రేట్గా రావాలి. చూడండి ఎక్కడ ముడతలు లేకుండా ఈ విధంగా ఫినిషింగ్ అనేది రావాలి అంటే నేను చెప్పిన టిప్స్ అనేది ఫాలో అవుతూ స్టిచ్ చేసుకోండి. చాలా నీట్గా ఉంటుంది. బాడీకి ఎక్కడ చూసినా ముడతలని లేకుండా కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ ముడతొచ్చినట్టయితే కాస్త లూజుగా ఉంటే ముడతొస్తుంది తప్పిస్తే మనం చేసిన ప్రాబ్లం ఏమీ ఉండదు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా యూజ్ అవుతుంది వేరే వాళ్ళకు అనుకుంటే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.